సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! మరి నిమ్మకాయలని ఎలా స్టోర్ చేసుకోవాలి? అప్పుడప్పుడు సోడాలు, జ్యూస్‌లు ఎలా చేసుకోవాలో అవి మనందరికీ తెలుసనమాట. కానీ పెద్ద ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే డబ్బాలో వేసి పెట్టుకుంటారు. చిన్న ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఎలా స్టోర్ చేసుకుంటారు? నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాననమాట. ఫస్ట్ వాటినన్నిటిని క్లీన్‌గా తుడిచేసుకొని ఒక న్యూస్ పేపర్ లేదంటే టిష్యూ పేపర్ తీసుకొని చుట్టేసి ఒక కవర్‌లో వేసేసి పెట్టుకుంటాననమాట. అలా చేయడం వల్ల చాలా రోజులు నిలువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను మీకు. వీడియోని చూస్తూనే ఉండండి. ఒక స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఒక పాప ఒక ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఇంట్లో ఒక పాప కూడా ఉంటుంది. పాప డైలీ స్కూల్కి వెళ్తుంది. మరీ కాదు కానీ ఒక రకంగా మంచిగా చదువుతుందనమాట. చాలా ఇంటెలిజెంట్. ఒకరోజు వాళ్ళ క్లాస్ నుంచి స్కూల్కి పోయేసి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే అమ్మతో చెప్తుంది, అమ్మ ఈరోజు నా ఫ్రెండ్కి ఒకడు ఐ లవ్ యూ చెప్పినాడమ్మా అని చెప్పి అమ్మతో చెప్పింది. అక్కడే వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. అమ్మ వెంటనే చెప్తే తప్పేముంది, ఫ్రెండ్కి కానీ లవ్ యూ చెప్తే తప్పేముంది నాన్న, ఏం కాదులే నాన్న, ఫ్రెండ్కే కదా చెప్పాడు, తప్పేం లేదులే అని చెప్పేసి పాపని ఎలాగోలాగా సమాధానం చెప్పిందనమాట. పక్కనే ఉన్న తండ్రి అది అట్లే క్యారీ చేసుకుంటూ నైట్ భోజనం చేస్తున్నప్పుడు పాప ఏమో అడిగింది, అమ్మ అందరి దగ్గర కొత్తవి పెన్సిళ్ళు బాక్సులు ఉన్నాయమ్మా, నాకు కొనిచ్చు అంటే, స్కూల్కి వెళ్ళేది ఎందుకు, మంచిగానే చదవట్లేదు, మంచిగా చదివితే కదా అన్నీ కొనిస్తాము అని వాళ్ళ నాన్న ఆ కోపాన్ని అలాగే క్యారీ చేశాడు. అలా చేయడం వల్ల తప్పెవరిది ఇక్కడ? ఆ పాప నిజం చెప్పింది, అబద్ధం చెప్పకుండా. అమ్మేమో చాలా సమర్థవంతంగా కొంచెం ఎలాగోలాగా సర్ది చెప్పింది. అమ్మ తప్పేంటి, ఫ్రెండే కదా, మనం కూడా యూజువల్గా ఇంట్లో పాపకి బాబుకి అందరికీ లవ్ యూ చెప్తూ ఉంటాం కదా, అమ్మ నీకు లవ్ యూ చెప్తుంది కదా అట్లే కదా అని చెప్పి సమాధానం పరిచింది. కానీ నాన్న ఏమో అక్కడ ఆ కోపాన్ని అలాగే క్యారీ చేసే ఆ పాప మీద కోప్పడ్డారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, బేసిక్గా ఆ పాప నెక్స్ట్ టైం ఏదన్నా జరిగినది చెప్పకుండా ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలు ఏదన్నా చెప్పినప్పుడు అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ సరౌండింగ్స్ అలా క్రియేట్ కాకుండా మనం చూసుకోవాలి పెద్దవాళ్ళు. కాబట్టి అది మన తప్పు. పిల్లల్ని చాలా ప్రేమగా చూడండి, ప్రేమగా పెంచండి, వాళ్ళు మంచిగా ఉంటారు. మనం చేయాల్సినది చేస్తాం, ఇవ్వాల్సిన బెస్ట్ ఇద్దాం. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. బీ హ్యాపీ, డోంట్